తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. మనతో పాటు వద్దిపతి పద్మాకర్ గారు ఉన్నారు. వారు త్రిభాషా సహస్రావధానిగా, ప్రవచనకర్తగా, ప్రణవ పీఠాధిపతిగా, సంగీత సాహిత్యాలలో ప్రయాణం చేస్తూ వేలాది మందిని, లక్షలాది మందిని ఓలలాడిస్తున్న బహుప్రతిభామూర్తి. అటువంటి వద్దిపతి పద్మాకర్ని అడిగి అనేక విషయాలు, విశేషాలు, లోక ప్రయోజనకరమైన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. మరి ఈ పద్యాలు చదవటం వల్ల మామూలుగా మిగతా రంగాల్లో రాణించడానికి, పోటీ పరీక్షల్లో గెలవడానికి కానీ, దేనికైనా కానీ పద్యాలు చదవటం తెలుగు భాషా సాహిత్యం గురించి కాదు, మామూలుగా పద్యాలు చదవటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? సందేహం లేకుండా పద్యం చురుకుతనం పెంచుతుంది. పద్యం ధారణ చేస్తే దేన్నైనా ధారణ చేసే శక్తి ఇస్తుంది. మనిషి బుర్రని బాగా అరగదీస్తుంది. అన్ని రకాలైన శక్తుల్ని మనకు అందిస్తుంది. అది ఒక ఔషధం, సందేహం లేకుండా. నేను పద్యాల వల్లే ఇంటర్మీడియట్ ఎంపీసీతో పాస్ అయ్యాను. నా పద్యాలు చదవడం అనే ధారణతో షేక్స్పియర్ డ్రామాస్ కంఠస్థం చేశాను. ఈ పద్యాల వల్లే హిందీ భాష వచ్చింది. ప్రాకృత భాష కూడా నేర్చుకోవడానికి ఈ పద్యాలే ఉపయోగపడ్డాయి. కాబట్టి ఏదైనా ఒక్క సంస్కృతం తెలుగు సక్రమంగా వస్తే ఏదైనా వచ్చేస్తుంది. ఏ విద్య అయినా వస్తుంది. సంస్కృతం పట్టుకోవాలంతే. ఇప్పుడు మీరు మంత్రోపాసన చేశారు, అలాగే అనేక మంత్రాలు చాలామందికి చెప్తూ ఉంటారు, వాళ్ళ వాళ్ళ అవసరాలు బట్టి, వాళ్ళ కోరికలు బట్టి. అలాగే కవచాలు చెబుతుంటారు, స్తోత్రాలు చెబుతుంటారు. మంత్రాలు, కవచాలు, స్తోత్రాలు, జపాలు, పూజలు, హోమాలు, యజ్ఞాలు, వీటన్నిటిలో ఏది శక్తివంతమైంది? అన్నీ చేయాలా, కొన్ని చేస్తే సరిపోతుందా? అంటే ఇవి ఎటువంటివి అంటే సమయానికి ఒక్కొక్కటి ఉపయోగపడుతుంది. ఒక్కొక్క సమయంలో శత్రువుల పేరు ఎక్కువైపోయింది అనుకుందాం. ఉద్యోగాల్లో ఇప్పుడు అందరికీ శత్రువులే కదా. మీరు ఒక రంగంలో పైకి వస్తుంటే మమ్మల్ని పడగొట్టేవాడు చూస్తారు. మా అవధాన రంగంలో కూడా ఉన్నారు. అయ్యో మాకు లేకపోవడం కాదు. ఈ శత్రు పీడ ఎక్కువైపోయినప్పుడు కవచం బాగా ఉపయోగపడుతుంది. నిత్య కార్యక్రమాలలోనూ మోక్షం పొందడానికి మంత్ర జపం బాగా ఉపయోగపడుతుంది. యోగాభ్యాసం శరీరాన్ని, మనస్సుని కూడా అదుపులో ఉంచి మన శరీరం స్వాస్థ్యంతో, ఆరోగ్యంతో ఉండడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఒకటే అని కాకుండా వాడు ఏం చెప్పాడంటే అన్నిటినీ ఉపయోగించుకున్నాడు. స్తోత్రాలు, ఇంకా స్తోత్రం అయితే ఉంది. స్తోత్రం చాలా సులభంగా మానవుడి పాప విముక్తుని చేస్తుంది. ఆలోచనలు కూడా పాపిష్ట ఆలోచనలు రాకుండా చేయాలంటే స్తోత్రం ఉపయోగపడుతుందట. అందుకే స్తోత్రము నిత్యం చేసేటటువంటి వాడు నమ్మకంతో, ఏదో నాలుగు చివరితో కాకుండా భక్తితో స్తోత్ర పఠనం చేస్తే అసలు పాపిష్ట ఆలోచన విశ్వాసం ఉండాలి. కవచమేమో రక్షిస్తుంది, నిజంగా దాని పేరే కవచం. తర్వాత మంత్రం వల్ల ఏ అసాధ్యమైన కార్యమైనా సుసాధ్యం అవుతుంది. అంటే మంత్రం కూడా మననం చేసే కొద్దీ రక్షించేదే. మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననం చేసే కొద్దీ త్రాయతే, రక్షిస్తుంది. ఎలాగా? నువ్వు అనుకున్న పని నెరవేరుస్తుంది, కార్యసిద్ధి జరుగుతుంది. మంత్రం వల్ల కార్యసిద్ధి జరుగుతుంది, కవచం వల్ల రక్షణ జరుగుతుంది, స్తోత్రం వల్ల పాపాలు ప్రక్షాళన అవుతాయి. పాపిష్ట ఆలోచనలో కూడా మంచి ఆలోచనలు వస్తాయి. మన మార్గం సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు పూజలు, జపాలు, హోమాలు, యజ్ఞ యాగాదులు అంటారు కదా, వీటిని ఎలా చూడాలి? ఇవన్నీ కూడా ఈ మానవుడు తరించడానికి, మానవుడు సరైన మార్గంలోకి వెళ్ళడానికి ఒక్కొక్క మార్గం అండి. మంత్రమే అర్చనా రూపంలో కూడా ఉపయోగించవచ్చు. పుష్పాలు, ధూపాలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం మనకి శివపురాణం చెప్పింది కదా. ఉదాహరణకి పుష్పం ఇచ్చామంటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ధూపాదైశ్వర్యం, ధూపం వల్ల ఐశ్వర్యం, పదవులు వస్తాయి. దీపం ఇస్తే అజ్ఞానం తొలగిపోతుంది. ప్రదక్షిణ వల్ల పాప ప్రక్షాళన అవుతుంది. ఈ మధ్యన ఎవడో అమాయకుడు, లేకపోతే పిచ్చాడో తెలియదు, మూర్ఖుడో తెలియదు, ఒక్కొక్కళ్ళు పురాణాలు చెబుతారు. కమ్యూనిస్టులు పురాణాల్లోకి వచ్చారంటే చాలా ప్రమాదం ఉండవు. అటువంటి మూర్ఖులు చేసే అపకారం అంతా ఎంత కాదు. గోవులు, పశువులు, వాటికి ఎందుకు పూజ అంటాడు ఒకడు. అసలు దేవాలయాల్లో ఎందుకయ్యే ప్రదక్షిణలు, ఎందుకు ఈ దీక్షలు అంటాడు ఒకడు. అటువంటి వాడిని కాస్త పురాణం చదవమనండి, మహాభారతం చదవమనండి. మహాభారతం చెప్పినవాడు ఎటువాడు, అయినా మూర్ఖుడు అనుకోండి. అంటే దేవాలయ దర్శనమేకోత్తరమేవచ, 101 ప్రదక్షిణలు శివుడికి చేయటం వల్ల మహాపాపాలన్నీ తొలగిపోతాయి అని శివపురాణం చెబుతోంది, భారతం చెబుతోంది. ఇప్పుడు చెబుతున్నటువంటి పద్మపురాణం, స్కాంద పురాణం అన్నిటిలోనూ ప్రదక్షిణ గురించి చెప్పారు. అంటే ఈ దేవాలయాల దర్శనం వల్ల ఏం జరుగుతుంది? ఇవేమి చేయకుండా దర్శనం చేసుకుంటారు. కేవలం దర్శనం చేసుకుంటే లాభం ఏమిటంటే పరమాత్మను అంతటా ఉన్నాడు, ఆయన మీరు చూడలేరు కదా. ఆయన శక్తిని ఒక ఆలయంలో విగ్రహ రూపంలో నిక్షిప్తం చేశారు. ఇప్పుడు ఆ పరమాత్మ దర్శనం మీకు అయ్యింది. మీరు జపంతోటో తపస్సుతోటో పొందలేనాయని ఆ విగ్రహ రూపంలో ఉన్న శక్తి ద్వారా పొందగలుగుతున్నారు. దానివల్ల మనశ్శాంతి లభిస్తుంది, కోరికలు తీరుతాయి. కోరికలు లేకుండా ఎందుకుంటాం మనం? తర్వాత ఇప్పుడు మీరు అన్నారు ఈ పాపాలు 101 చేస్తే పాపం పోతున్నారు. ఇప్పుడు కాశీలో గంగలో మునిగినా పాపం పోతుంటున్నారు కదా, దాని మధ్య వ్యత్యాసం ఏంటి? గంగ చాలా గొప్పది, పాప ప్రక్షాళన చేస్తుంది. కానీ ఎవరికి అంటే భక్తి, నమ్మకం కలిగిన వాడికి. ఇక్కడ ఒక పద్యం చెబుతాను మీకు, శ్రీనాథుడి పద్యం. అంటే సంస్కృత శ్లోకానికి పద్యం, పద్యక విని కనుక నాకు ఇష్టం కనుక పద్యం చెబుతాను.
లోపాముద్రతో అగస్త్యుడు కాశీఖండంలో అంటాడు. ఎవరితోటి? లోపాముద్రతో అగస్త్యుడు కాశీఖండంలో ఏమని? బెసరుహ పత్రలో చెన్న కృపీటములందు మునింగియాడవే మొసళులు మీలు కర్కటకముల్ కమఠంబులు వాని కబ్బునే అసదృశమైన స్నాన ఫలము అట్టి విధంబు సుమీ తలంప మానసమగు తీర్థమాడని జనంబులకు బహుబాహ్య తీర్థముల్. ఓ లోపాముద్ర, కృపీటములందు అంటే నీళ్లల్లో మునింగియాడవే, రోజు మునిగి తేలట్లేదా? ఏమిటి? మొసళ్ళు ఉన్నాయి, మీలు చేపలు, మీనము ఏకవచనం, బహువచనం మీనములు అనకూడదు, మీలు. తర్వాత కమఠంబులు తాబేళ్ళు, కర్కటకములు పీతలు, ఇవన్నీ రోజు గంగలో ఉన్నాయి కదా, మరి వాటికి ఎందుకు మోక్షం రావట్లేదు అంటే మనస్సులో ఇది గంగా, ఇందులో స్నానం చేస్తే పవిత్రులమవుతామనేటటువంటి ఊహ వాటికి లేదు. అది కేవలం నివాస స్థానమే. కాబట్టి మానసికమైన భక్తి లేకపోతే, మనస్సు శుద్ధిగా లేకపోతే ఈ బాహ్య తీర్థములు ముక్తినివ్వవు. వీలైనా కానీ శరీరంతో మునిగితే రాదు. అబ్బే, మనసుతో విశ్వసించాలి. ఇప్పుడు మనం గంగకి వెళ్ళి ఏదో స్నానం చేసినట్టు చేస్తే ఏం ఉపయోగం లేదు. ఆహా, ఇది గంగ విష్ణు పాదాల నుండి పుట్టింది, స్వర్గం నుంచి వచ్చింది, శివ జటాదూటంలో ఉన్నది, నా పాపాలు తొలగిస్తుంది అనే నమ్మకంతో మొలగండి, చక్కని మీకు పుణ్యం వస్తుంది. అంటే ఆ మానసికమైన ప్రయాణం ఉండాలి. అలాగే ఈ మధ్య శతచండీలు, సహస్ర చండీలు చేస్తున్నారు. అలాగే వారాహి మాత యొక్క ఉపాసన కూడా బాగా పెరుగుతోంది. గొప్ప రాజశ్యామల అమ్మవారి యొక్క ప్రాచుర్యం కూడా జరుగుతుంది. వీటిని ఎలా చూస్తున్నారు, ఎలా చూడాలి? ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీటి వల్ల లాభమే తప్ప నష్టమే లేదు. అంటే దైవ సంకల్పం లేకుండా వీళ్ళంతా చేస్తున్నారు అనుకుంటున్నారా? ఏ యుగమునకు ఏది అవసరమో అది వస్తుందండో. ఇప్పుడు వారాహి దేవత యొక్క అనుగ్రహం అవసరం కనుక భగవంతుడు ఈ సమయానికి వాటిని దింపాడు. అలాగే ఈ శతచండి ఇవి చెయ్యమన్నాడు. ఈ సమయమునకు అవధానులు అవసరం కనుక వరసపెట్టి కొంతమందిని అవధానులు తీసుకురాలి ఆ మధ్యకాలంలో. అంటే ఏ సమయమునకు పౌరాణికులు అవసరం, ఏ సమయమునకు ఏ ఉపాసన అవసరమో భగవంతుడు నిర్ణయించి పంపుతాడు. ఆ పంపేటప్పుడు దీంట్లో కొంతమంది పొల్లు తయారవుతారు. అది ఎప్పుడు ఉంటుంది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని డబ్బులు వసూలు చేసి సర్వనాశనం చేసేవాళ్ళు ఉంటారు. సరే, జ్యోతిష్కులు లేరంటే పాపిష్టి వాళ్ళు, పెళ్ళయ్యిన వెంటనే పెటాకులు అవుతాయని చెప్పేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఆ పొల్లు పక్కన పెడితే ఈ ఉపాసన వల్ల కొంతమంది అయినా మారతారు. అందువల్ల ఆ సమయమునకు అది ఆ భగవత్ సంకల్పంతో ఆ ఉపాసన అభివృద్ధి అవుతుందన్నమాట. అంటే ఈ ప్రత్యంగిర ఒకటి, ఈ దశమహా విద్యలు కూడా బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అది జరుగుతోంది, వారాహి మాత జరుగుతోంది కదా. ఇదంతా కాలంలో జరిగే ఒక ప్రయాణం. అంతే, కాలంలోట చెప్పాడు ఆయన. ఈ సమయంలోకి ఇదైతేనే నిలబడుతుంది కనుక ఆ ప్రత్యంగిర వచ్చింది. అలాగే ఆ సమయంలో ఆ హోమాలు అవసరం కనుక అవి వచ్చాయి. అలాగే వారాహి దేవత యొక్క కటాక్షం ఇప్పుడు చాలా అవసరం. దేశం ఒక భయంకర స్థితిలో ఉంది. ఎంత గొప్పవాడు పరిపాలిస్తున్నా ఆయన పడగొట్టి మళ్ళీ మన దేశాన్ని బంగ్లాదేశ్లో తయారు చేయాలని చూసేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పడాలంటే వారాహి దేవత కటాక్షం అవసరం కనుక ఇది అవసరమైంది. అంటే వారాహి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ ఉపాసన వల్ల జరిగే లాభం. వారాహి భూదేవిని ఉద్ధరిస్తుందండి. అందుకే వారాహి దేవత గురించి నేను ప్రత్యేకంగా ఒక ఉపన్యాసం ఇచ్చాను నేను. భయంకరులైన అన్యమతస్థులు పెరిగి సనాతన ధర్మం నాశనం అవుతున్నప్పుడు రక్షించటానికి వారాహి దేవత యొక్క శక్తిని ఆవాహన చేసుకోవాలి మనం. అంటే మన భూమిని రక్షిస్తుంది, శత్రువుల నుంచి కూడా రక్షిస్తుంది. అసలు మన శరీరమే క్షేత్రం కదా. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. క్షేత్రం అంటే పొలము, భూమి. మన శరీరం ఒక భూమి. ఈ భూమిని, ఆ భూమినేమో విష్ణు వరాహ రూపంలో ఎత్తాడు. ఈ భూమిని రక్షించాలంటే, శరీరం అనే భూమిని, అంటే ఈ శరీరంలో ఉన్న పాపపుట ఆలోచనలు తొలగించి అందరం సెక్యులర్ అనే భావన, పెక్యులర్ భావన కలిగించి తద్వారా మన వాళ్ళని పడగొట్టకూడదు. ఆ పడగొట్టే భావనని తొలగించి వీడిలో పౌరుషాన్ని రేకెత్తించి మన సనాతన ధర్మం రక్షించాలంటే వారాహి ఉపాసన అవసరం. అంటే వారాహి ఉపాసన వల్ల విజయం చేకూరుతుందంటారు? సందేహం లేకుండా. దానిని సరిగ్గా ఉపాసన చేస్తే మాత్రం, సరిగ్గా ఎందుకంటున్నానంటే తెలియకుండా పిచ్చి పిచ్చిగా కాకుండా మంత్రాన్ని సరిగ్గా ఉచ్చరించి ఉపాసన చేస్తే సనాతన ధర్మం నిలబడుతుంది. అన్యమతస్థులను మనం ఎదుర్కోగలుగుతాం, ధర్మ సంస్థాపన చేయగలుగుతాం, శత్రువుల్ని జయించగలుగుతాం. అంటే అధికారం కోసం, కీర్తి కోసం, డబ్బు కోసం అధర్ములు కూడా ఈ వారాహి పూజలు చేస్తున్నారు, అలాగే యాగాలు చేస్తున్నారు. చూడాలి మరి. ఏమండి, ఇప్పుడు ఒకటి చెప్పనా, ఉపాసన దేవతలు చేశారు, రాక్షసులు చేశారు. రాక్షసులు మాత్రం చేయలేదా? వాళ్ళు తపస్సు చేశారు, వాళ్ళకంటే ఎక్కువ చేస్తారు. మహిషాసురులు అంటే వాళ్ళు ఉంటారు. ఉన్నప్పటికీ మహిషాసురులను ఎదుర్కోవాలంటే మళ్ళీ ఈ ఉపాసన చేయవలసిందే. అందువల్ల
ఈనాడు కూడా తప్పనిసరిగా ఒక చిత్తశుద్ధి కలిగి చేసేవాడు ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన మనిషి, కాసేపు రాజకీయాలు తీసి పక్కన పెట్టేయండి. ఆయనకి చాలా చిత్తశుద్ధి ఉంది, కల్లా కపడం తెలియనివాడు, మాయా మర్మం తెలియనివాడు, ఉన్నది కొండ బద్దలు కొట్టి చెబుతాడు. అలాంటి వాళ్ళు ఈ ఉపాసన చేస్తే కొన్ని ఉపకారాలు దొరుకుతాయి మనకి. మాకు ఎవరితోటి మళ్ళీ చెప్పాను, ఇందాక చెప్పిన నేను ఏ పార్టీకి సంబంధించిన వాడు కాను, కానీ మంచి కింద పొగడాలి. పొగడకపోతే ఎలాగా? అద్భుతమైనటువంటి వ్యక్తి, అద్భుతమైన ఉపాసన చేశాడు, అటువంటి వాడు పదవిలోకి వస్తాడు. వస్తే లాభం ఏమిటంటే ధర్మ సంస్థాపన అవుతుంది. అంటే మీరు ప్రణవపీఠం అనే పేరు, ఆ పేరు ఎందుకు పెట్టారు? ప్రణవోధను శిరోహ్యాత్మ బ్రహ్మతల్ లక్ష్యముచ్యతే అని ఉపనిషత్తులు చెప్పాయి. ప్రణవం ఒక ధనుస్సు, మన ఆత్మ దానికి బాణం. ఈ బాణంతో దేని భేదించాలి? పరబ్రహ్మని కొట్టాలి. పరబ్రహ్మని కొట్టాలంటే ప్రణవం అనే ధనుస్సు, ఆత్మ అనేటటువంటి బాణం ఉండాలి. అందుకని ప్రణవం అనే ఒక ధనుస్సుని స్వీకరించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి. నేను బ్రహ్మ ఆనందాన్ని అనుభవించాలి, నా శిష్యులకి అందించాలి అని నాకు మొదట్లో సంకల్పం. కానీ దీని వెనకాతల అసలు శక్తి అంతా మా గణపతి సత్యనారాయణ స్వామి వారు. నాకు ఈ ప్రపంచంలో మా నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారు లేరనేటటువంటి లోటు తీర్చిన తండ్రి, తల్లి, గురువు, దైవం సమస్తం శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురువు. ఆయనకి నాకు ఉన్న అనుబంధం అంతా ఇంత కాదు. అసలు ఆయనతో ఒక్క సెకండ్ ఇంటర్వ్యూ చాలు కదా ఎవరికైనా. దానికోసం ఎంతమంది భక్తులు ఎదురు చూస్తారు? ప్రపంచ దేశాల్లో ఆయన కోసం ఎదురు చూస్తారా? రోజు పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటల చొప్పున 2019లో నేను అక్కడ భాగవతం చెబుతూ ఉంటే ఆయన ఇలాగే కూర్చుని రోజు 4 గంటలు ఓపెన్ చేస్తాను నా దగ్గర. అంటే ఎంత ప్రేమ ఆలోచించండి ఆయనకి నేనంటే. అంటే మీరు ఏదో ఆకర్షణ ఆకర్షణ గురైనట్టే కదా ఒక రకంగా. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆయన దగ్గర దత్తాత్రేయ శక్తి అంటే ఎవడ నమ్మినా నమ్మపోయినా, నేనైతే కొండబద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు, దత్తాత్రేయుడు ఆ రూపంలో వచ్చాడు. అందుకే నేను అక్కడికి వెళ్ళా. ఏ ముహూర్తంలో వెళ్ళానో అప్పటి నుంచి నన్ను పట్టుకున్నారు ఆయన. పట్టుకోవడం కాదండి, ఎప్పుడు కూడా నేను ఏ పుస్తకం రాసినా పుస్తకాలన్నిటికీ పీఠిగా అయింది ఉంటేగా నేను పుస్తకం ప్రింట్ చేయను. ఆఖరికి అమెరికా వెళ్ళాను. అమెరికాలో దత్తపీఠాల్లో ఎక్కడికి వెళ్ళినా అదిగో పద్మాకర్ వస్తున్నాడంటే నేను వచ్చినట్టే. ఆయన చేత పురాణం చెప్పించుకోవడం చెబుతారు. నేను మేరీల్యాండ్లో చెప్పాను, డాలస్లో చెప్పాను, ఇంకో చోట చెప్పాను, అన్ని చోట్ల. ఆ శక్తి అద్భుతం. ఇంకా గొప్ప విషయం చెబుతాను. కొంతమంది దౌర్భాగ్యులైనటువంటి వాళ్ళు దాన్ని ఏ రకమైన కామెంట్ పెట్టినా వీ డోంట్ కేర్ అనుకోండి. 2020లో ఈ ప్రపంచం అంతా స్తంభించిపోయి లాక్డౌన్ పెట్టిన సమయంలో మేము మా పీఠంలో కదలకుండా ఉండిపోయాను. నా జీవితంలో 45 రోజులు కదలకుండా ఒక చోట ఉండదు అదే. ఆ సమయంలో నేను గరుడ పురాణం మొత్తం 19,000 శ్లోకాలు గీతా ప్రెస్ కోసం అనువాదం చేశాను. మొత్తం అనువాదం అయిపోయింది. ఆ సమయంలో ప్రతిదినం ఉదయం ఒక యజ్ఞం చేసేవాడు. 128 యజ్ఞాలు చేశాను ఏకంగా. ఎన్ని? 128 ఏకధాటిన. ఈ యజ్ఞాల్లో ఒక రోజున మా గణపతి సచ్చిదానంద స్వామి వారికి ఒక యజ్ఞం చేశాను. మీరు నమ్మి తీరాలి, అంత అద్భుతమైన ఘట్టం ఇది. ఆ యజ్ఞం కేవలం ఆయన కోసం. ఏమిటా మంత్రం? ఓం శ్రీం శ్రీ శ్రీ ఓం శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురవే స్వాహ. ఇంతే. ఈ మంత్రం చదువుతూ యజ్ఞం వేశాం. మా దగ్గర వేద పండితులు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం చదువుకున్నవాడు మా పీఠంలో ఉన్నారు కదా. వేదంతో పాటు ఈ మంత్రంతో అనుష్ఠానం చేశాం. ఒక్క పావు గంట అయ్యాక దత్తపీఠం నుంచి పూజిత అని అక్కడ సుఖవనం చూస్తుంది. ఆ అమ్మాయి స్వామివారి మెసేజ్ పెట్టింది. ఏమిటో తెలుసా? టెలిగ్రామ్ మెసేజ్ అది. ఆ మెసేజ్ ఉంది, నాకు కడుపు నిండిపోయింది, ఈ పూట నేను భోజనం చేయను. అంటే ఆయనకు చేరింది అది. ఇక్కడ యజ్ఞం చేస్తే ఆయనకి అది వెళ్ళి పోనీ నేను యజ్ఞం చేస్తున్నానని చెప్పలేదు కదా, ఒక్క మెసేజ్ ఎవరికి ఇవ్వలేదు. నేనేదో నా పీఠంలో యజ్ఞం చేస్తే పావు గంట తిరగకుండానే పూర్ణాహుతి అయ్యాక నాకు కడుపు నిండింది, వాడు అక్కడ నాకు అన్నం పెట్టాడు, ఈ పూట నాకు ఉపవాసం అని చెప్పారు ఆయన. ఆ మెసేజ్ వచ్చింది. ఇంకెంతకంటే ఏంటండి ఈ ప్రత్యక్ష ప్రమాణం? అయినా నమ్మరు ఈ మూర్ఖులు. ఏం చెబుతాం? ఎవరి కర్మ వారిది, అది నాకు అనవసరం. అంటే మామూలుగా వేగంగా ఫలితాన్నిచ్చే దైవతముల్లో దత్తాత్రేయుడు అంటారు కదా, దాని దత్తాత్రేయ నమః అష్టాక్షరి మంత్రం ఉంది కదా, అది నిజమేనా? అది సందేహం లేకుండా. దత్తుడు ఇవ్వడం మొదలెడితే పుచ్చుకోవడానికి 2 చేతులు చాలక 1000 చేతులు ఇవ్వాల్సి వచ్చింది కార్తవీర్యార్తుడు అవునా. అందువల్ల ఆ మహానుభావుడు నాకు తల్లి తండ్రి గురువులాగా దొరికారు. ఇంతకీ మీరు అడిగిన ప్రశ్నకి మధ్యలో ఇక్కడ బ్రేక్ పడింది, అందుకని చెప్తున్నాను. ప్రణవపీఠం అనే పేరుతో పీఠం పెట్టుము, ఆ పీఠంలో నేను ఉంటాను అన్నారే. ఎప్పుడు ఇది? 1996లో. తర్వాత నేను పట్టించుకోలేదు, నా ఉద్యోగం చేసుకుంటున్నాను కదా లెక్చరర్గా. ఇలా ఉండగా 2008వ సంవత్సరంలో సహస్ర చంద్ర దర్శనం జరిగింది. గుర్తుందా మీకు? ఎవరికి? పుట్టపర్తిలో సత్యసాయిబాబా వారికి. ఆ కార్యక్రమానికి నన్ను పిలిచారు. రేడియో స్థాయిలో ఉంటుంది వినండి. నేను 3వ రోజు ఉపన్యాసం. మొదటి రోజు ఎవరో చెప్పారు, 2వ రోజు ఇంకొక ఆయన చెప్పారు, 3వ రోజున నా చేత ప్రహ్లాద చరిత్ర చెప్పించారు ఆయన. చెప్పాక నా మెడలో గొలుసేస్తూ ప్రణవపీఠం ఎంతవరకు వచ్చిందని అడిగారు. అసలు ఆయనకి ఏమన్నా నేను చెప్పానా? అది అయ్యి అవగానే
మా స్వామివారు ఎవరు గణపతి సత్యనారాయణ స్వామి వారు అక్కడికి వెళ్ళారు, పూర్ణాహుతికి, పుట్టపర్తి కూడా వెళ్ళారు. ఓహో, మహానుభావుల ఆత్మలన్నీ ఒకటే అనిపించింది. ఆ తర్వాత స్వామివారు నాకు మళ్ళీ ఏం చేశారు, గణపతి సత్యనారాయణ స్వామి వారు ఓ స్ఫటికమాల పంపారు. ఇప్పటికీ నా దగ్గర అది ఉంటుంది, అద్భుతమైన స్ఫటికమాల. ఆ మాల పంపి ఇంక పూర్తవుతోందన్నారు. అనడంతో అప్పటి వరకు ఇంట్లో పెట్టి పూజించేవాళ్ళు. మా ప్రణవపీఠం పీఠం పెట్టేసాం ఆయన కోరిక మీద ఏదో ఇంట్లో. కానీ ఇంట్లో అంటే ఇలా ఏం జనం పడతారు. మాకు మంచి స్థలం వచ్చింది, 2006లో మేము కొన్నాం. తర్వాత ఆలయాలు కట్టాం. ఎలా కట్టామంటే ఎప్పటికీ చెప్పలేము. మా చేతిలో రూపాయి ఉండదు, కానీ రూపాయి అప్పు ఉండదు. ఆ కార్యక్రమాలు ఆ సమయానికే వస్తుంటే కానీ ప్రధానంగా ఆశీస్సులన్నీ కూడా మా గణపతి సత్యనారాయణ స్వామి వారి అని చెప్పడానికి ఈ మాట చెబుతాను అనమాట. ఆయన నా వెంట ఉండి ఎప్పుడూ నడిపిస్తూ ఉంటారు. మామూలు ప్రణవం అంటే ఓంకారం కదా, మీరేమో బాణం చెప్పారు, అది ఆ లెక్క అంటారు. ఓంకారమే. బాణం ఎప్పుడు చూశారు కదా మీరు, బాణం ఎలా ఉంటుంది చూడండి ముందు భాగం. ఓం లాగా హిందీలో ఓంకారం, నాగర్లిపిలో ఓంకారం, అందుకనే ప్రణవాన్ని ధనుస్తూ పోల్చారు ఉపనిషత్తుల్లో. అది ఓంకారమే. తర్వాత మీరు ఇంకా మిమ్మల్ని ఎలా చూడాలి ఇప్పుడు? ఒక ప్రవచనకర్తగా చూడాలా, అవధానిగా చూడాలా, అవధూతగా చూడాలా, పీఠాధిపతిగా చూడాలా? ఎవరే విధమున కొలిచిన, నేను ఒక పద్యం రాసుకున్నాను అనమాట. ఎవరే విధమున తలచిన వివిధములగు రూపములను వివరింతు తగన్నాను. అలాగా కవిని చదువుకున్నవాడిని కనుక వ్యాకరణాదులు అవి చదువుకున్నాను కనుక శాస్త్ర పండితుడిని, గురువుని, పీఠం స్థాపించాం కనుక పీఠ సంస్థాపకుడిని, పీఠాధ్యక్షుడిని, ఆ తర్వాత పౌరాణికుడిని, మామూలు ఉపన్యాసకుడిని, అప్పుడప్పుడు పెంగళి నాగేంద్రరావు గారు లాంటి సినిమా కవుల యొక్క పాటలు కూడా విశ్లేషిస్తూ ఉంటాను. అమెరికాలో నాకు చిమట శ్రీనివాస్ గారు గొప్ప శిష్యులు ఉన్నారండి. అద్భుతమైన వ్యక్తి. కాలిఫోర్నియాలో ఉంటారు, శాన్ ఫ్రాన్సిస్కోలో. అంత దాత, అంత పండితుడు. ముఖ్యంగా సినిమా పాటల మీద ఆయనకు ఉన్నటువంటి పట్టు చాలా తక్కువ మందికి ఉంటుంది. అందులో బాలసుబ్రహ్మణ్యం గారికి చాలా ఆయన అప్లిఫ్ట్ ఇచ్చాడు. అంటే నేను చెప్పేది ఆయన ఏదో ఈ పాటల్లో కాదు, పాటలు ఆయన ఎప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారికి ఎవరు ఇచ్చేది ఉంది, అమెరికా కార్యక్రమాలు ఎక్కువ చేసేవారు ఈయన. అందుకే అప్పుడప్పుడు బాలోన్మాది అని చెప్పారు ఒకసారి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన గురించి. మీరు చదివి యూట్యూబ్లో ఉంటుంది అది. అటువంటి మంచి మనిషి అదనమాట. ఆయన నాకు చాలా ఆత్మీయుడు. ఆయన కోసం నేను పెంగళి నాగేంద్రరావు గారి పాటల మీద ఉపన్యాసాలు చెప్పాను. ఆ తర్వాత ఇప్పుడు సముద్రాల వారి మీదకి వెళ్ళాము. ఇలా సినిమా పాటలు ఇలా ఒకటేమిటండి, అన్ని కోణాలు ఉంటే మంచిది. సాంబార్లో రకరకాల మొక్కలు ఉంటేనే సాంబారు. అంటే మీకు ఈ సినిమా పాటలు, సంగీతము, అష్టపదులు, వాగ్గేయకారుల కీర్తనలు, స్తోత్రాలు, మంత్రాలు అన్నిట్లో కూడా మీ ప్రయాణం సాగుతూ వస్తుంది. ఇప్పుడు మీ మీదే ఈ మధ్య నేను ఎవరో నాకు షేర్ చేశారు, ఈ స్తోత్రాలు మీ పేరు కూడా కొన్ని స్తోత్రాలు దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇక్కడే హైదరాబాద్లో ఒక భక్తుడు ఉన్నాడు, జయశంకర్ గారు. ఆయన పేరేంటి, అక్కిన ప్రెగడో అక్కా ప్రెగడో, అక్కిన ప్రెగడే అనుకుంటున్నాను నేను ఇంటి పేరు. వారి పేరు జయశంకర్ గారు. చాలా గొప్పవారు. అష్టోత్తర శతనామం రాశారు ఆయన. ఇంకా మా శిష్యుడు పాలడుగు శ్రీచరణ సంగతి చెప్పింది ఉంది. ఆయన 108 పద్యాలు రాశాడు స్తోత్రాలు, సంస్కృతంలో పైగా. ఈ మధ్యన ఇంకో శిష్యుడిని భరత శర్మని తయారు చేసాం, కుర్రాడు, తిరుపతిలో ఉంటాడు. వాడి చేత కూడా శతావధానం చేయించినవి కాక నాతో జంటగా కూడా మొన్న 21వ శతావధానం బళ్ళారిలో మొన్న 21వ తారీఖు నాడు జరిగింది. అతను నా మీద కొన్ని పద్యాలు రాశాడు. కాబట్టి భక్తులు రాస్తారు, అది ప్రేమ వాళ్ళకి. అదే గురువు గారి తండ్రి లాంటి వాడు అనుకుని రాస్తూ ఉంటారు. అంతవరకే దాన్ని. అంటే మనం ఒక వ్యక్తి పైన ఇలా స్తోత్రాలు దేవతల పైన రాస్తారు కదా, అది దాని మీద రకరకాల విమర్శలు కూడా వస్తున్నాయి. అవే ఉందండి. అదే వాళ్ళ సంతోషం కోసం వాళ్ళు రాసుకున్నారు, భక్తులు రాసుకున్నారు. నాకు మీ మీద అభిమానం ఉంటే మీ మీలో ఉన్న గొప్ప గుణాలు రాస్తాం. అవి మనం పట్టింది. ఒకప్పుడు ప్రసాదరాయ కులపతి గారి మీద నేను అద్భుతంగా రాశాను. ఆయన మీద భక్తి ఉంటే మీరు సంతోషంగా స్వీకరిస్తారు. ఆయన మీద ద్వేషం ఉందనుకోండి తిట్టుకుంటారు. తిట్టుకునే వాళ్ళు పట్టించుకుంటే ఆయన అంత గొప్ప అడుగుతాడా? గొప్ప అయ్యాడు కాబట్టి తిట్టుకుంటా. అప్పుడు కృష్ణుడిని దుర్యోధనుడు తిట్టాడు, ఆయనకు నష్టమా? శిశుపాలుడు పశుపాలుడిని తిట్టాడు, ఆయనకు నష్టమా? పాండవులు పొగిడారు, ఆయనకి ఏమైనా కొత్తగా కలిసి వచ్చిందా? ఇవేమీ పట్టించుకోం కనుక మేము హాయిగా తపస్సు చేస్తాం. చిత్తప్రజ్ఞత అంతే. సో ప్రణవపీఠం ఇంకెక్కడెక్కడ విస్తరించే ప్రణాళిక ఉంది? ప్రస్తుతం ప్రణవపీఠం ముందు ఏలూరులో స్థాపించాం. భాగ్యనగరంలో ఇక్కడ అంటే ఇక్కడ ఇంట్లో ఒక బ్రాంచ్ ఉన్నది. హిమాంశు నగర్ అని ఇక్కడ నాగోల్ దగ్గర ఒకటి ఉంది. హిమగిరి కాలనీయో హిమాంశు నగరం అంటారు, నాకు అడ్రస్లు కూడా తెలియదు. హిమగిరి అనుకుంటాను. నాగోల్కి చాలా దగ్గరలో. అక్కడ ఒక అద్భుతమైన అరుణాచలేశ్వర లింగ ప్రతిష్ఠ చేసిన బ్రాంచ్ భాగ్యనగర్లో ఉంది. బెంగళూరులో బన్నేరుగట్ట రోడ్లో ఒకటి ఉన్నది బెంగళూరులో. దానిని పోచినపెద్ది సుబ్రహ్మణ్యం గారు, ఇంజనీర్ శివప్రసాద్ గారు, ప్రభాకర్ గారు వీళ్ళంతా నిర్వహిస్తున్నారు. ఇంకా కాశీలో ఉన్నది ఒక. కాశీలో చాలా దగ్గర, ఏది కరివెన సత్రానికి పక్కన. కరివెన సత్రం ఆ సెక్రటరీ గారు వేణుగోపాల్ గారు నాకు చాలా ఆత్మీయ శిష్యులు, డాక్టర్ గారు కర్నూలులో ఉంటారు. అక్కడ ప్రస్తుతం మధ్యలో వాళ్ళ చేత కూడా సహకారం తీసుకుంటున్నాం. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కనుక. కాశీలో ఉన్నది. అమెరికాలో డాలస్లో మా శిష్యురాలు కృష్ణపద్మ గారు
తన ఇంటిని శ్రీ సత్యశాశ్వత మిత్ర నిలయం శ్రీవత్స నిలయం అనే పేరుతోటి ప్రణవపీఠానికి అంకితం చేసింది. అక్కడ కూడా ఈ మధ్యన ఒక 5 ఎకరాల స్థలం మా శిష్యులు సత్యనారాయణ గారు, నెక్కంటి రమేష్ గారు, ఈ కృష్ణపద్మ గారు వీళ్ళంతా కలిసి కోడే జగదీష్ గారు ఆ డాలస్లో ఒక 5 ఎకరాల స్థలం తీసుకుంటారు. తయారైతే అక్కడ కూడా అద్భుతమైనటువంటి పీఠం డాలస్లో కొత్త తయారవుతుంది. అది కాక మేరీల్యాండ్లో తయారవుతుంది. శ్రీశైలము, హిమాలయాలు ఆ ప్రాంతాల్లో ఏమైనా ప్లాన్ లేదు, ప్రస్తుతానికి ఇవే మాకున్నవి. తర్వాత ఇప్పుడు దీన్ని ఒక పీఠంగా ఇప్పుడు మనకు శృంగేరి, కంచి, ఇలా కుత్తాళం అనే పీఠాలు ఉన్నాయి. దీన్ని కూడా ఆదిశంకరాచార్య పరంపరతో పీఠంగా చూడాలా, దీన్ని ఎలా చూడాలి? ప్రస్తుతానికి ఇది మా పీఠాన్ని రిజిస్ట్రేషన్ అవి చేసినటువంటివి అన్ని సంప్రదాయబద్ధమైనటువంటి పీఠమే. భవిష్యత్తులో దీన్ని పరంపర ఇప్పుడు అదే కదా చెప్పాం మేము. ఎందుకని నేను శృంగేరి పీఠ పరంపర వాడిని కదా, మహానుభావులు భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క శిష్యులం మేము, కాబట్టి ఆ పరంపరలోనే సాగుతుంది. ఉత్తర పీఠాధిపతి నియామకము, దీని యొక్క పరంపర ఈ పీఠ ప్రణవపీఠం కూడా కొనసాగుతుంది. ఆ సన్యాసి పీఠములు వేరు, వీటిని ప్రస్తుతం మేము మా శిష్యులే నిర్వహిస్తున్నాం. భవిష్యత్తు అనేది నందోరాజా భవిష్యత్తు. నమస్కారం.